అల్లూరు జిల్లా అనంతగిరి మండలం గూడెం అనే ఊరు కొండ మీద ఉన్నది. ఈడ 17 కుటుంబాల గిరిజన బిడ్డలు గుడిసెలు వేసుకొని ఏండ్ల సంది ఉంటున్నారట. ఇక వాళ్లకు ఓటక్కున్నది, ఆధార్ కార్డులు ఉన్నాయి. కానీ ఇన్నేళ్ల నుంచి ఊరికి కరెంట్ ఏ దిక్కులేదు. చీకట్ల మగ్గుతున్న వాళ్ళ బతుకులకు ఎలుగులు తేవాలని ఏ లీడర్ కూడా ప్రయత్నం చేయలేదు ఇన్నేళ్లలో. గిరిజనుల ఓట్లతోటి గెలిచిన గిరిజన లీడర్లు కూడా వాళ్ళ కరెంట్ ఇప్పించే పని ముంగటేసుకోలే. ఈ గూడెం గ్రామానికి కరెంటు లేని ముచ్చట డిప్యూటీ సీఎం పవన్ సార్ చెవినేసిరు. పవన్ కళ్యాణ్ సారు కరెంటు డిపార్ట్మెంట్ పెద్ద ఆఫీసర్లతోటి మాట్లాడి ఆ ఊరికి ఎట్లా చేసినా కరెంట్ ఇవ్వాలి, అది ఎట్లా సాధ్యమవుతుందో చూడురు అని ఆర్డర్ వేసిండు. ఇక ఆ ఊరికి కరెంట్ ఇస్తాని కరెంట్ వాళ్ళు కూడా మహాయజ్ఞమే చేసిరు అనుకోరాదు. ఇక ఇంటింటికి కరెంటు కనెక్షన్ ఇప్పించి మీటర్లు కూడా బిగిచ్చిరు. అట్లనే ప్రతి ఒక్క ఇంటికి 5 కరెంటు బుగ్గలు, ఒక ఫ్యాను ఫ్రీగా సర్కారే ఇచ్చింది. ప్రధానమంత్రి జన్మాన్ పథకం కింద 10 లక్షలతోటి సోలారు, గాలితోటి తయారయ్యే కరెంటు కేంద్రాన్ని పెట్టిరు. అక్కడ గిరిజన ఊర్లలో తొలసూరి ఇసొంటి హైబ్రిడ్ కరెంటు గ్రిడ్ ఇక్కడనే పెట్టిరట. ఇక ఊరంతా చీకట్లు పోయి ఎలుగులు వచ్చినాయి. ఇప్పుడు గాలిపంక కూడా తిరుగుతుండే వరకు గిరిజనులంతా ప్రధాని మోడీ సార్కు, డిప్యూటీ సీఎం పవన్ సార్కు 2 చేతులు ఎత్తి మొక్కుతున్నారు ఇప్పుడు.